ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11న ముగిశాయి. ఫలితాలకు చాలా సమయం ఉండటంతో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు గెలుస్తామా లేదా అని టెన్షన్ పడుతున్నారు. ఎవరికి వారు తాము గెలుస్తామని ధీమాగా ఉన్నా లోపల మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఫలితాలు వచ్చే వరకు ఈ టెన్షన్ తప్పేలా లేదు. దీంతో అప్పటి వరకు ఆ ఉత్కంఠను తట్టుకోలేని కొందరు నేతలు తమ జాతకం చూపించుకుంటున్నారు. కొందరు జ్యోతిష్యులను కలిసి తాము గెలుస్తామో లేదో అని తెలుసుకుంటున్నారు. మరికొందరు నేతల అనుచరులు ఏకంగా మంత్రాల ద్వారా నేతల తలరాతలు తెలుసుకునే ప్రయత్నం చేయడం వంటివి కూడా వెలుగు చూశాయి. మరికొందరు టీడీపీ అభ్యర్థులు ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ ను సంప్రదిస్తున్నారట. ఇక టీడీపీ తరఫున కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు జరిగాయి. కానీ లగడపాటి సర్వే అంటే గతంలో చాలా క్రెడిబిలిటీ ఉండేది. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను సర్వేలు ప్రకటించబోనని స్పష్టం చేశారు. తాజాగా టీడీపీ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున లగడపాటి రాజగోపాల్ కు విన్నపాలు వస్తున్నాయట. తమ నియోజకవర్గాల్లో సర్వేలు ఏమైనా చేశారా, తమ పరిస్థితి ఏంటి, గెలుస్తామా లేదా అంటూ లగడపాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. అయితే టీడీపీ అభ్యర్థుల నుంచి ఫోన్ల తాకిడి ఎక్కువయ్యేసరికి లగడపాటి అభ్యర్థుల జాతకాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారట. మే 19న చివరి దశ ఎన్నికలు ముగిసే వరకు చెప్పడానికి వీలు కాదని చెప్పి పంపించేస్తున్నారట. దీంతో గెలిచే అవకాశం ఉంటే చెప్పేవారే, చెప్పకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని టీడీపీ నేతలకు నిద్ర కూడా పట్టడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.